రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. డెమోగ్రఫీ, జనాభా యొక్క స్వరూప స్వభావాలు ఇవి గనక మారిపోయినట్టయితే ఒక జాతి తన ఉనికిని కోల్పోతుంది, తన ఐడెంటిటీని కోల్పోతుంది, తన మనుగడను కూడా కోల్పోయేటటువంటి, చివరికి లైఫ్ను కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది. జపాన్ ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కొంటోంది. జపాన్ దాదాపు 500-600 సంవత్సరాలుగా ఒక ద్వీప దేశంగా ఉంది. బయట నుంచి వచ్చే వాళ్ళను స్వాగతించలేదు. బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగించేటటువంటి చట్టాలని చేస్తూ తన యొక్క ప్యూరిటీని జపాన్ కాపాడుతూ వస్తోంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. జపాన్లో కూలీ నాలీ చేయటానికి, డొమెస్టిక్ హెల్ప్స్గా పనిచేయటానికి, చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో పనిచేయటానికి ఇండోనేషియా నుంచి, మలేషియా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఇతర పాకిస్తాన్ వంటి దేశాల నుంచి కూడాను లేబర్ వెళ్తున్నారు. వీళ్ళందరూ ముస్లింలు. వీళ్ళు వెళ్ళటంతో అక్కడ రకరకాల సామాజిక సమస్యలు వస్తున్నాయి. మొట్టమొదటిది, వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ నమాజ్ చేసేయటము, రోడ్లను బ్లాక్ చేయటము. ఇది జపాన్లో అలవాటు లేనటువంటి వ్యవహారం. దాంతో జాపనీయులు భయపడిపోతున్నారు. ఒక 8 నెలల క్రితము ఒసాకాలో ఈ రకంగానే హఠాత్తుగా ఉన్నటువంటి ముస్లిం లేబరు, కార్మికులు వీళ్ళందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చి పాలెస్టీనా జెండాలు పట్టుకుంటూ భయంకరంగా నినాదాలు చేసుకుంటూ తలకి పాగాల్లాంటివి కట్టుకుని కేకలు వేస్తూ మొత్తం ఊరేగింపు చేశారు. జపాన్ వంటి క్రమశిక్షణాయుతమైన దేశంలో ఇది అంతకు ముందెప్పుడు జరగలేదు. ప్రజలు భయభ్రాంతులై రోడ్లు వదిలి పారిపోయారు. ఎక్కడ సందు దొరికితే అక్కడ దూరిపోయారు. దాంతో ప్రభుత్వము ఒసాకా ప్రాంతంలో ఇటువంటి ఊరేగింపులపైన నిషేధం విధించింది. కేవలం అక్కడ మాత్రమే కాదు, అనేక చోట్ల బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయటము, రోడ్లను బ్లాక్ చేయటము, ఇది మొత్తము దేశమంతా కూడాను దీన్ని అమలు చేయటం జరుగుతోంది. తాజాగా ముస్లింలకు సమాధి చేసేందుకు, చనిపోయిన వాళ్ళని సమాధి చేసేందుకు కబర్స్థాన్కి భూమి ఇవ్వడానికి జాపనీస్ చట్టాలు నిరాకరించాయి. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నటువంటి కారణం ఏంటంటే జపాన్ చాలా చిన్న దేశము, భూమి చాలా తక్కువ, భూకంపాలు ఇత్యాది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ భూమిని కాపాడుకోవడం చాలా అవసరము. సమాధి చేసినట్టయితే ఇప్పటికే చాలా తక్కువగా ఉన్నటువంటి భూమి లభ్యత మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మా పద్ధతి ప్రకారం ఇక్కడ అందరినీ కూడా దహనం చేయటం జరుగుతుంది. మీరు కూడా దహనం చేయాల్సిందే. దహనం చేయడానికి ఇష్టం లేకపోయినట్లయితే ఆ భౌతిక కాయాల్ని, శవాల్ని మీ దేశాలకు తీసుకువెళ్ళండి. మేము కావాలంటే మీకు ప్రొసీజర్ని వేగవంతం చేసి తీసుకువెళ్ళటానికి వీలు కల్పిస్తాం. కానీ జపాన్లో సమాధి చేయటానికి వీలు లేదు. దహనం చేయాలి. దహనం చేయటం ఇష్టం లేకపోతే సొంత దేశానికి తీసుకెళ్ళండి. ఈ చట్టం తాజాగా అమల్లోకి వచ్చింది. అదేవిధంగా స్పేస్ అండ్ నాయిస్, భూమిని ఆక్రమించటము, పెద్ద మసీదులు కట్టేయటము, వీటికి సంబంధించి వివిధ రాష్ట్రాలలో అనేక రెస్ట్రిక్షన్స్ తీసుకుని రావడం జరిగింది. పెద్ద మసీదులు నిర్మించటము, అదేవిధంగా పెద్ద ఎత్తున మినార్లను నిర్మించటము, దాని నుంచి అజాన్ ఇవ్వడము, నాయిస్, తెల్లవారుజామున అందరినీ నిద్ర లేపేసేటువంటి పని ఏదైతే ఉందో దీనిని నిషేధిస్తూ ఈ నాయిస్ నిబంధనల క్రింద అజాన్ ఇవ్వడానికి, మైక్ ద్వారా అజాన్ ఇవ్వడానికి అనుమతినివ్వలేదు. అజాన్ ఇచ్చుకోవచ్చును, మైక్ లేకుండా మామూలుగా మసీదులోంచి అజాన్ ఇచ్చుకోవచ్చును. కానీ మైక్ పెట్టి అజాన్ ఇవ్వడాన్ని జపాన్ నిషేధించింది. జపాన్ ప్రభుత్వము గత కొంతకాలంగా ఈ తరహా రిస్ట్రిక్షన్స్ అమలు చేస్తోంది. బేస్మెంట్లలో, అపార్ట్మెంట్ల యొక్క సెల్లార్స్లో ఇట్లాగా ఇల్లీగల్ మసీదులు ఏవైతే ఉన్నాయో ఈ ఇల్లీగల్ మసీదులు చెల్లవని చెప్పడం జరుగుతోంది. వాటిని తొలగించడం జరుగుతోంది. అదేవిధంగా ఒసాకా వంటి ప్రాంతంలో ఉన్నటువంటి సిమెట్రీ, వాళ్ళ కబర్స్థాన్ని కూడా
బంద్ చేసేసింది. ఇకపై సమాధులు ఉంచడానికి వీల్లేదు, ఆ భూమిని వేరే పనికి ఉపయోగిస్తామని చెప్పి జపనీస్ ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాల ప్రిఫెక్చర్స్ అంటారు, ఆ ప్రిఫెక్చర్స్ ఇప్పటికే ప్రకటించాయి. జపాన్లో వాస్తవానికి ఎవరి మతాన్ని వాళ్ళు పాటించే స్వేచ్ఛ జపనీస్ రాజ్యాంగంలో ఆర్టికల్ 20 వాళ్ళకి ఇస్తుంది. దాని ప్రకారం ఎవరైనా కూడా తమ మతాన్ని పాటించవచ్చు. కానీ తమ మతాన్ని పాటించే పేరిట ప్రజలకు ఇబ్బంది కలిగించటము, రోడ్లను ఆక్యుపై చేయటము, శబ్ద కాలుష్యాన్ని పెంచటము, వీటిని అంగీకరించేది లేదు అని జపనీస్ ప్రభుత్వాలు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్తున్నాయి. జపనీస్ ప్రధానమంత్రి కూడా ఇటీవల ఒక చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. అదేంటంటే, మా సంస్కృతితో మమేకం కానటువంటి, మా సంస్కృతితో మిళితం కానటువంటి బయటి సంస్కృతులు ఏవైతే ఉన్నాయో అవి వాటికి ఈ దేశంలో స్థానం లేదు, ఇక్కడ ఉన్నట్టయితే ఇక్కడి సంస్కృతికి అనుసరించి జీవించాలి అని చెప్పి ఆ రకంగా ఆమె చట్టసభల్లో కూడా చెప్పారు. దీని అర్థం ఏంటంటే, వేరే మతాలు రావడానికి ఇబ్బంది లేదు, కానీ జపనీస్ జీవన విలువలు, జీవన విధానాలు, జీవన ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి భంగం కలిగించే రీతిలో రోడ్ల మీద నమాజులు నిర్వహించేసేయటము, రోడ్లను బ్లాక్ చేసేయటము, ఇదంతా అయ్యేదాకా మేము కదలమని చెప్పడము, పెద్ద పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ ఊరేగింపులు తీయడం కానీ, ఎక్కడ పడితే అక్కడ సమాధులు ఖబర్స్థాన్లను సృష్టించడం కానీ వీటికి అనుమతి లేదు. పెద్ద మసీదుల నిర్మాణానికి, పెద్ద పెద్ద మసీదుల్ని నిర్మాణం చేసి స్థానికుల్లో భయాందోళన కలిగించకుండా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అజాన్ పైన కూడా ఆంక్షలు విధించింది. అంటే అజాన్ పైన ఆంక్షలు అంటే సౌండ్ పొల్యూషన్ జరగకుండా ఉండేలా చూడాలని చెప్పింది. అదేవిధంగా జపానే కాదు, ఆస్ట్రేలియాలో కూడా ఈ సమస్య వచ్చింది. ఆస్ట్రేలియాలో ఇటీవలే ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తూ ఇద్దరు ప్రవాసీ ముస్లింలు అక్కడ ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపి బోండి ప్రాంతంలో అనేక మంది మరణానికి కారణమయ్యారు. ఆ తరువాత ఫిబ్రవరి 9వ తారీఖున సిడ్నీ టౌన్ హాల్ దగ్గర, టౌన్ హాల్ లోపల కాదు, టౌన్ హాల్ బయట మొత్తం రోడ్ని బ్లాక్ చేసి నమాజ్ చేసే ప్రయత్నం చేస్తే భద్రతా దళాలు వాళ్ళని బలవంతంగా తొలగించాయి. ఆస్ట్రేలియా కూడా నెమ్మదిగా కఠిన చర్యలు తీసుకోవడానికి పబ్లిక్ స్పేసెస్ని ఆక్యుపై చేయటము, ఇది ఒక దుష్ట సంస్కృతి. ఎందుకంటే ఈ పేరిట రోడ్లను, పెద్ద పెద్ద భవనాల ముందున్నటువంటి ప్లేస్ని, ప్రభుత్వ కార్యాలయాలు, పెద్ద పెద్ద విద్యాలయాలు, యూనివర్సిటీసు, టౌన్ హాల్స్, వీటి ముందున్నటువంటి స్పేస్ని ఆక్యుపై చేసి నమాజ్ పేరిట చేయటం అనేది ఆస్ట్రేలియాలో కూడా అనుమతించటం మానేశారు. తాజాగా ఫిబ్రవరి 9న ఆ సంఘటనలో బలవంతంగా వాళ్ళని నమాజ్ చేస్తున్నటువంటి వాళ్ళని తొలగించారు. జపాన్ రెస్ట్రిక్షన్స్ని పెంచుతోంది. జపాన్లో దాదాపు 2 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. ఒక 160 వరకు మసీదులు ఉండేవి. ఒక 15-20 సంవత్సరాల క్రితము కేవలం మొత్తము దేశంలో 15 మసీదులు ఉండేవి. ఇప్పుడు 160 దాకా పెరిగినాయి. 2 లక్షల మందికి 160 మసీదులు అంటే ఒక రకంగా విదేశీయులు వెళ్ళి అక్కడ ఇన్ని మసీదులు కట్టుకోవడం జపాన్ యొక్క ఉదార భావానికి ప్రతీక. అయితే అక్కడి జీవన విధానాన్ని, అక్కడి జీవన విలువల్ని, అక్కడ ఉన్నటువంటి సివిక్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించి తీరాలి అని జపాన్ కుండబద్దలు కొట్టి మరీ చెబుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.